అన్నారం బ్యారేజ్లో పేరుకుపోతున్న ఇసుక శాశ్వత నిరోధానికి చర్యలు చేపట్టడం సాధ్యమా కాదా అంటే బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యంపై ఆ అంశం ఆధారపడి ఉంటుందని నీటిపారుదల శాఖ నిపుణులు అంటున్నారు. దేశంలో ఈ తరహాలో కోల్కతాలోని పరక్కా బ్యారేజ్ కూడా ఇసుక సమస్య కారణంగా తన సామర్థ్యాన్ని కోల్పోయిందని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గోదావరిపై నిర్మించిన అన్నారం బ్యారేజ్లో వరదల కారణంగా భారీగా ఇసుక పేరుకుపోతోంది. గోదావరి నుంచి భారీగా ఇసుక కొట్టుకురావడంతో సుందిళ్ల బ్యారేజ్ నుంచి అన్నారం బ్యారేజ్ దాకా 31 కిలోమీటర్ల నిడివిలో దాదాపు 7 మీటర్ల ఎత్తున ఇసుక మేటలు వేశాయి. దీంతో ప్రస్తుతం బ్యారేజ్ వద్ద గేట్లు మూసేందుకు కూడా వీలు లేకుండా పూడిక పేరుకుపోయినట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇసుక సమస్యను పరిగణలోకి తీసుకోకుండా బ్యారేజ్ నిర్మాణం చేపట్టడం వల్ల ప్రతి ఏటా ఇసుక మేటల సమస్య ఉత్పన్నమవుతోందన్న ఆరోపణలున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు తరువాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల సలహా మేరకు అన్నారం బ్యారేజ్ 66 గేట్లను పూర్తిగా తెరిచి ఉంచడంతో భారీగా కొట్టుకొచ్చిన ఇసుక గేట్ల వద్ద పేరుకుపోయింది. బ్యారేజ్లో ఉన్న లీకేజీల సమస్యను పరిష్కరించినప్పటికీ ఈ ఏడాది వరద సమయంలో గేట్లను మూసేందుకు ఇసుక అడ్డంకిగా మారింది.